అబ్బా అబ్బా ఏం కథలరా బాబా అని పండుగకు పిలిచి కొడతారా. కొట్టినది నేను ఊకున్నా, చిన్నోని పని చేసినా కానీ ఇక నడిపోడు మిగిలినాడు, పెద్దోడు మిగిలినాడు. అయినా నడిపోనికి హోటల్ ఉపాయం చేయాలనుకున్నా కదా, ఈసారి చేస్తా హోటల్ ఉపాయం చేస్తా. నా 5,000 ఖర్చు అయినా మంచి దగ్గర హోటల్ పెట్టించినని కావాలి. అయినా నా 5,000 ఎడిపోతాయి కానీ నాకు తెలియలేదా, పావులో వడ్డీతోటి వసూలు చేస్తా. కానీ మరి హోటల్ ఉపాయం చేసినప్పుడు ఏం చేయాలి, నడిపోనికి హోటల్ మాట్లాడి పెద్దోడిని మధ్య వెతికిరికియాలి. అప్పుడు అయితేనే ఇద్దరు ఇరుకుతారు, ఇద్దరు తొక్కించులోనే అయితే నేను ఎట్లా చేసి వీళ్ళని తొక్కియాలి. వీళ్ళు ఇల్లు గుంటు కొట్టించులోనే కావాలి. నేను ఉన్నారా ఊరి చెరుగుతాను ఆడేడా మరి ఆడేవాడు జరగాలనే బువ్వద్దు బుక్కేద్దానే నాకు. ఇక ఊళ్ళో నిత్యకయ్యం అయినందుకు ఊళ్ళో పిల్లని చేసుకున్నందుకు చిటే చిక్కినావు కదనే. ఎవరు లేడా ఇల్లు నీ మీద విడిచిపెట్టిపోయినట్టున్నది కదా. ఊక ఏం మాట్లాడతావు, ఊకే మా వాళ్ళ మీద పెట్టుకుతావేంది? కోడికాట ఎండుగ మీద కన్ను ఉంటుందట, నీకు గట్ల ఉంటుంది ఏమైనా మా వాళ్ళ మీద. అబ్బో ఎండుగ మీద ఉన్నదట కన్ను. ఓ సంచిన చదిరికి వచ్చిందని కాదు, ఇంటికి తెచ్చిందని కాదు. ఏం పనికి వస్తాను వీడికి, పొద్దున లేవంగానే వస్తాను అమ్మగారని. ఊకో మా పెద్దన్న ఉన్నాడు ఇంట్లో, మా చిన్నోడు ఇట్లా తయారైపోయాడు, మా నడిపోడు ఇప్పుడే కట్టిపోతాడు. ఎవరికి పని మీద రోకున్నది ఎవరికన్నా, ఏమన్నా సంచి చదువుకి వచ్చిందని మా ఇంటికి ఏమన్నా ఎన్నడో విడిచిపెట్టినారు. ఏంది బావా ఏమో సంచి అంటున్నావు, సారుకపోవడం అంటున్నావు. ఏం సారుకపోవడు? సంచి ఎక్కడ చదువుడు ఎక్కడ అన్ని కొట్టినట్లు వచ్చింది రాదు, నువ్వు కొట్టి అంటావు వచ్చి. ఏంటిది బావా ఎప్పుడు వచ్చినావు ఏంది? ఇంతకుముందే వచ్చిన పొద్దున నాకు వచ్చింది, ఇంతవరకు మీకు అండింది కదా నాకండి వచ్చింది కదా. మీరు కాబట్టి నేను కూడా ఉపాసం ఉంటుంటేనారా. మా చెల్లె మా ఇంటికన్నా ఉండే, ఇప్పుడు ఏ పాటు దూరం బావా గీ నుంచి గీడికి ఇంటికి రావడానికి? అరే మీ తమ్ముళ్ళు ఎటు వెళ్ళరా, మీ తమ్ముళ్ళకి పని మీద రోకున్న ఆదిరేవనికన్నా ఎందుకు లేదు బావా, వద్దాం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఏదన్నా ఉన్నా ఆదిరా. చెప్తే చేస్తారు బావ వాళ్ళు పని. ఏమన్నా చెప్తే మళ్ళీ నీళ్ళు కూడా ఎక్కువ నీకు. ఏంది బావా దాన్ని మీకు ఎట్టి దాన్ని మీకు గురుకుతావు ఏమో దాన్ని. అరే పెద్దోడా బావా ఇక తుత్తూరు చదివేకు పానం మంచిగా లేదట, దవాఖానలో పడ్డట. వాళ్ళ కొడుకులు ఫోన్ చేస్తాళ్ళు ఆ హోటల్ అమ్మకానికి వచ్చిందట. అది ఎట్లా నడుతుంది ఎరికే కదరా నీకు. ఇక నీ చేతి కింద మంది రే నీకు మస్తు నడుతుంది అని వాడు బతిలాడతాడు. ఇక నేను ఇద్దరు లౌకర్గాల్లో చూసుకున్నా, మా నైల్ గాని రవి గాని ఇద్దరిని పెట్టుకొని ఏది బోర్లు కడితే నేను రాజా లెక్క కాలు మీద కాలు వేసుకొని కూర్చుందామని అనుకున్నా. కానీ మళ్ళీ మా బామ్మర్దలు రిగా ఉంటారు కదా, మరి ఒకసారి అడుగుదామని వచ్చిన. మరి ఉంటారా మీరు పొత్తు? అబ్బో దూరం నీతో పొత్తు అంటే ఆలోచించాలి బావా. అద్దనకన్నా మనం చేసుకుంటాము, మళ్ళీ మంది ఎందుకన్నా. నువ్వేమో పొత్తుంచుకో అంటావు, మీ అన్నో నాకు డౌట్ ఉండదు అంటాడు. మధ్యలో నేనే రంగను. కానీ హోటల్ నడిచినాక బావా నువ్వు ఒక్కనివేనా మమ్మల్ని మర్చిపోయాను, హోటల్ బాగా నడుతుంది, మేము పొత్తుంటాము. అబ్బా మమ్మల్ని ఒక్కళ్ళు ఉంచుకోరాదు, మేము రికా ఉంటాను. మా పొలగాళ్ళకి పెళ్లిళ్ళు అవుతారు, పేరెంట్ అవుతారు అని వచ్చినావు అనుకో, మళ్ళీ అప్పుడైతే మర్యాద దక్క చెప్తానా. ఆ హోటల్ ఎట్లా నడుతుందో నాకు ఎరికే సూపర్ నడుతుంది. రోజు 4,000 రూపాయల కౌంటర్, ఎక్కడి ఖర్చులు అక్కడి పోగా 3,000 రొక్క మిగులుతుందిరా. 3,000 అంటే ఎంతరా, నెలకు 90,000. ఒకవేళ నాతో నువ్వు పొత్తున్నావు అనుకో, మీరు ముగ్గురికి 3-5 15,000 రూపాయలు, 15,000 రూపాయలు నౌకరి. సరే బావా ఉంటాం కానీ మరి అసలు పని ఇవ్వలే పని చేస్తారు ఎట్లా ఏంది మళ్ళా? ఓ చిప్పేతోట గది మర్చిపోరా నువ్వు. ఏమన్నా నీకు ఇంత చదువు వస్తుంది, నీకు లెక్కలు వస్తాయి, నువ్వు గల్లె పెట్టుకుందా కూర్చుండు. నడిపోనికి ఎట్లయినా వంట పనులు వచ్చుడేనే, ఇట్లా రాకుడి చేస్తాడే. పూరి చేస్తాడు, వడ చేస్తాడు, బోండా చేస్తాడు, కానీ మంచి మంచి వంటలు వస్తాయిరా. వడ చేస్తాడు. ఇక చిన్నది ఏమున్నదిరా, పిల్లాడు పూరే అనగానే పూరి పారేస్తాడు, మీ చెల్లె తమ్ముతూ ఉంటాడు. ఇక బయట నేను పిలుతా చూసినాగా అనుకోకుండా బస్ స్టాండ్ పక్క వండి అన్న టిఫిన్ చేస్తాడు, టిఫిన్ చేసేదాకా ఇడిచిపెట్టారు. నేను అక్కడికి అడ్డ మీదకి వచ్చినట్టు అందరినీ దొప్పుకరా అంటారు హోటల్లో. కరెక్టే కానీ నువ్వు పిలిస్తే గిరాకీ వస్తుందా బావా? బస్సులో దిగులో లేదా రెక్కలు పట్టే గుంతుకొస్తారా హోటళ్లకు. ఇక మీరు అది మర్చిపోర్రా, గిరాకీ అంటే గిరాకీ. వానికి చేసి వానికి జబ్బలే పులవాలనుకో. ఏంటిది పూరీలు చపాతీలు ఎరికేనా. ఇక 9 తిని రెక్కలేసాడాలి, అంత హోటల్ మస్తు మెయింటైన్ అవుతుంది. ఇక మరి మీకు నచ్చితేనే ఉండుర్రా. గిరాకీ రాకపోతే పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అవుతాం బావా. మరి నువ్వు పిలుతావరా నత్తారా, అచ్చే గిరాకీ మరిపోద్ది. మీ వాళ్ళకి వచ్చే నిన్ను మీ తమ్ముడు పిలుతాడు నత్తారా హోటల్కు. ఇంత గడ్డ ఉంటుంది వానికి టోపీ ఉంటుంది. ఇక నువ్వు ఇంట్లో తెల్లగడ్డ వేసుకొస్తే ముసలోడు పిలుస్తానని అనుకుంటారు. నేను అంటే ప్యాషన్ ఉంటే రండి బాబు రండి అని నేను పిలుతా, నువ్వు పిలుతావా నా లెక్క. కరెక్ట్ కానీ చిన్నోడు అయితే కొంచెం తెల్లగా ఉన్నాడు, పొడుగున్నాడు, వాడు రోడ్డు నిలుస్తుంటే అందరికి కనబడతాడు, వాడు పిలిస్తే గిరాకీ వస్తుంది కావచ్చు బావా. అవ్వా ఏదో ఇకారం తక్కువ దుకాణం పెట్టుకుంటే వచ్చే గిరాకీ మరిపోయింది అన్నట్టు. కొంచెం తెల్లగా ఉన్నాడు, పొడుగున్నాడు, చాలా మంది కనపడతారు బావా. బాగా చెప్పింది తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు కావాలంటే నీకు ఎన్ని బాధలు పడతావే. చేద్దాము అందరం ఒక దిక్కు, మంది ఎందుకన్నా. సరే పెడదాము కానీ పెట్టుబడి వద్దా బావా, పైసలు వద్దా. అరే మీరు అవన్నీ మర్చిపోర్రా, అల్లే చదువుతారా. నేను ఒక 3 రోజులు నా 10 రోజులు దొరికొస్తా. ఈ 3 రోజులు సీరియల్గా నడిచినవి తీసుకుపోయి మళ్ళీ దుకాణంలో కడతా, మళ్ళీ 4 రోజులు పట్టుకొస్తా. మీకెందుకు భయం, నేను లేనా?
కాకపోతే ఇప్పుడు పెట్టుబడి అంటే ఒక్కటేరా పెద్దోడా 25,000 మీరు చదువుల్లి 25,000 నేను ఇస్తా వాడు తుత్తురు చదివాడు సాగు బతుకుల మధ్యలో ఉండట 50,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టంటే హోటల్ మన చేతిలో పెడతారు ఇన్నవారా సరే ఇప్పుడు మీ 25,000 సరే అన్న అంతే సరే బావ మరి ఇప్పుడు ఒకసారి నడిపోయి అడగాలి మరి వాడు చేసేటోడు వాడు పొయ్యి కాడు ఉంటాడు మరి మరి అడుగు వాడిని అడగంది మనం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే పైసలు కడితే మీరు అంత మంచిగా సుఖంగా ఉంటారు నన్ను పొయ్యి కాడు వస్తారంటే మళ్ళీ మాట పోతుంది వాడిని అవి వస్తాడు జూలై ఆగస్టు వేస్ట్ కాదు ఊకో బావా నువ్వు ఊకే మన మీద ఉంటావు వాడు పనికి అయిపోతాడు గురుగుతాను కాదు బావా వాడు పని చేస్తాడు మనకి ఇప్పుడు వాడు అక్కర కట్ చేసిరే వాడిని గట్ల పుల్ల పెట్టినట్టు అంటే ఎట్లుంటుంది బావా వాడిని ఎంపలు పెట్టిన గులిగిందా మరి వాడిని చూసి కాదన్నా బాగా వచ్చినా అని చెప్పా ఇంత చికెన్ కళ్ళు పొట్టు పట్టుకొస్తాను అబ్బో చికెన్ కళ్ళు పొట్టు బాగా చాలుతాయి తినావా బా ఆగరా రే ఈ మీద చేసి బాగా అలవాటేవరా కళ్ళ తినావా గట్ల వస్తాను చూసినావా వాడు ఇంచే బెల్ట్ షాప్ కానీ నన్ను తాగేసినావు అంటాడు నడిపోడా ఆగరా ఆదరా బాగా ఆదరా పెద్దోడు బావానికి ఇట్లా అన్నందుకు గత గుళ్ళు కాబట్టి ఆగరా జర ఆగరా అరే నడిపోడా బాగా విలువిచ్చి మాట్లాడరా అదరా జరా ఏమన్నా దొరుకుతుందా అది ఏమైందిరా పెద్దలు అడగరా అవన్నీ అరే నడిపోడా తుత్తూరు సాదే హోటల్ తెలుసు కదా నీకు నాకేందో తెలియదు వారానికి 2-3 సార్లు నేనే పోయి తినేస్తాడా ఆ హోటల్ అమ్ముతారట ఆయన పక్షపాతం వచ్చిందట వాళ్ళ కొడుకులు బాగా ఫోన్ చేసి హోటల్ అమ్ముతాం అంటారట అయితే బాగా ఉండి మతలో పట్టుకొచ్చిండు తీసుకుందామా పొత్తులు అంటాండ్రా అవునా బాగా అంటాను తీసుకుందాం అంటాడు బావా నేను తీసుకుందామని మీ సరైనకి వచ్చిండ్రా మీ అందరి సరే అయితే నేను సరే అంట నేను సరే అన్నాడు ఒక్కటి కాదురా నడిపోడా వంట చేసేదో నువ్వు పూరి చేయాలన్నా బోండ చేయాలన్నా అన్ని నీకు అత్తే కదరా అది చేసేదో నువ్వు మరి నువ్వు మలుచుకొని ఇంట్లో పడినాక మరి హోటల్ పెట్టుకొని మేము ఆగం కావారా నువ్వు చేస్తా అంటే పడదాంరా అది అట్లా కాదు ఒక్కడైతేనే నేను చేస్తా మళ్ళీ ఇది చేయరా వానికి రా వీనికి రా నీళ్ళు లేపోరా అంటే గవన్నీ నాతో కాదు అరే అవి నువ్వు మర్చిపోరా బోళ్ళు పోగలిచేందుకు మీ అక్కున్నది సప్లై చేసేందుకు చిన్నోడు ఉన్నాడు పైసలు తీసుకుంటానికి పెద్దోడు ఉన్నాడు మందిని పిలిచేందుకు నేను ఉంటే నువ్వు ఒక చేసాడు వేసుడే అది కూడా ఎన్ని 2 గంటలు 3 గంటలు నడతారా పెద్దోడు ఎంత నడుతుందిరా అంతే అంతే భయ పొద్దున దాకా పని ఉండదురా మళ్ళా రే బావ చెప్పింది ఇది వరదాకా అంత సామాన్ ఉన్నాయండి అరే ఏంకంటే కూడా చెప్పినట్టేరా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అంటు పెట్టుకున్నా పూరీలు చేసుడే మనం వాడు అంతే వండిన దాన్ని తయారైపోయినట్టు మనం అంతే ఇందావరా పోయి చేసుకొని సంపాదించుకోడేనా అంతే అది మంచిగా ఉన్నది ఉపాయం బావ అంటాడు రోజుకు 4,000 గిరాకీ వస్తుందట హోటల్ నాకు తెలియదా అన్న 4,000 ఇది కూడా అప్పుడప్పుడు నాకు జనం వచ్చినప్పుడు ఇడ్లీలు అడిగే పోయి తెచ్చేది అంతేనా నువ్వెన్నడన్నా పోయి తింటున్నావు మంచిగా ఉండరా నాకు తెలియదు అంటే హోటల్ సంగతి తెలుసు కానీ గంట గిరాకన్న సంగతి నాకు తెలియదు మస్తు ఉంటుంది గిరాకల్లా మరి చేద్దామారా మస్తు బాగా ఓకే అంటే ఓకే చిన్నోని అడిగిలా అరే చిన్నోని సంగతి మర్చిపోరా నా చెప్పు చేతలు అన్నాడు ఏదో విన్నదంతా వీనితోటే కోసా ఎప్పుడు చూసినా బెల్ట్ షాపులే చట్టాడు ఏంది బాగా అట్లా అంటావు ఎందుకు తాగుతావు గంతగానే బెల్ట్ షాప్ కూడా ఆరోగ్యం ఖరాబ్ అయితే కాదురా మళ్ళా ఏ ఊకోరాదయ్యా నువ్వు మొత్తం తాగుపోతాను చేసి మాట్లాడతాను నన్ను అంటే నువ్వు అప్పుడే బెల్ట్ షాప్కి ఎప్పుడు ఏదో ఇప్పుడు ఒకసారి చూడు సరే బాబా వాడు పని చేస్తాడు ఇప్పుడు మనకు అక్కడికా చేసిరా ఈ దండం పెడతాం అన్ని నువ్వు పుల్ల పెట్టకు మళ్ళా సరేరా ఇక మీరు ఎట్లా చెప్తే గట్లే నేను చెప్పినట్టు మీరేనా మీరు చెప్పినట్టు నేను ఉంటా లొల్లు లాదు లోకాట లాదు ఫస్ట్ చెప్తానా ఎందుకంటే పొత్తుంటాం అంటారు అన్ని నాకేం దోసుకుంటారు మీరు చేరసాగం అని ఇప్పుడే చెప్తాను ఏదైనా చేరసాగం మళ్ళీ మీ ఇద్దరం మీరు ముగ్గురు కాదు 5 పొత్తు మీకు సగం పాలు నాకు సగం పాలు తర్వాత భేదాభిప్రాయాలు అయితే బేకార్ అవుతారా పెద్దోడా సరే బాబా మీకు సగం మాకు సగం అవు మీరు బలం కలవరు మీరు ఏమన్నట్టే కొడతారా మీతో అరే మనం సగం పని చేద్దామయ్యా నేను బోళ్ళు తోముతా పచ్చళ్ళు పడతా అన్ని చేస్తా నువ్వు విలువు అరే నడిపోడా నువ్వు మంచి రకరకాల వంటలు వండాలిరా అందరూ మన దాంట్లోకి వచ్చేటట్టు చూడాలి మన హోటల్కి వచ్చేటట్టు చూస్తేనే చాలా మంది వస్తారు బావ చాలా మందిని పిలుస్తారా రేపు పొద్దున హోటల్లో చూడవా ఎట్లా చేస్తాను వానికంటే మంచిగా చేస్తాను నేను అదేరా నువ్వు మంచిగా చేస్తావు ఇక మనం కూడా ఇంట్లో నుంచి పని చేసుడు తప్పుతుందిరా నేను ఆడ చేసి మళ్ళీ ఈడ చేసుడు నాకు కూడా శాతం ఎత్తలేదురా మన అందరం మంచిగా మన హోటల్లో తినవచ్చు మరి ఎల్లుండి 25,000 పట్టుకొని రాలిగా 25,000 అన్నట్నా అవనికి మరి హోటల్కి పైసలు ఇద్దారా వెట్టికి ఇచ్చిపోతారు సామాన్ ఇస్తాడు హోటల్ ఇస్తాడు హోటల్కి ఉన్న మంచి పేరు కూడా మన పట్టి ఇస్తాడ్రా బావి ఏడట్నా నేను అద్దా అన్న
ఏ ఆగయ్యా చెప్పే పెద్దన్న నువ్వు. బావ నువ్వు ఆగరా అదే నువ్వు అంటే మమ్మల్ని కొట్టిన పేరు చెప్తాను బదనం చేస్తాను బదనం బావ ఇంది బావ ఎక్కడైనా అడకరా బావలేదు పేరు ఎక్కడైనా అడకరా పైసలు మా దగ్గర ఇంట్లో 10,000 ఉన్నాయి ఇంకొక 15,000 అడకరా 25,000 మాయ అయితే 25,000 నీ అయితే చిరుసగం పెట్టుబడి పెట్టుకుందాం చిరుసగం పంచుకుందాం. సరే అన్నం వండినావానే ఇగో పెడతారా ఆకలి అవుతాను పెడతా. కుంభాలు మీరు పెట్టుకున్నారు. ఏ ఊక వాడి పొట్ట మీద ఉంటావు వాడి కడుపు మీద ఉంటావు వాడి తిండి నీకు ఏం పోదు లోపలికి. అన్న రావాలే టిఫిన్ చేస్తారాలే. మీరు ఇడ్లీ అంటే ఇడ్లీ వడ అంటే వడ పూరి అంటే పూరి రాళ్ళు ఏది కావాలంటే అది ఉన్నది మా హోటల్లో. బట్టే నిలబడి చూస్తాను పిలితేంది ఆ హోటల్లో చూడ ఎట్లా పోతారు జనాలు. పిలుతలేండి అప్పటి నుంచి ఒకటే మొత్తుకోవద్ది. టిఫిన్ చేద్దాం 4 ప్లేట్లు తింటావా? బావని కట్టండి అవరా పిలుస్తాడు తీరా పిలుస్తాడు పిలువ బావ పిలువ వాళ్ళు అన్న రాలే టిఫిన్ ఏం టిఫిన్ అంటే టిఫిన్ ఉండదు మా హోటల్లో. రాలే పెద్దోడా ఇలా చిన్న కూర్చొని పెట్టరా. నెట్బోర్డ్ ఏది కావాలో చేయరా. ఏ బాబిట్రా ఏం టిఫిన్స్ ఉన్నాయి చెప్పండి ఏం కావాలి? ఒక ప్లేట్ పూరి 2 ప్లేట్లు వడ మంచి వేడిగా ఉండాలి. ఒక ప్లేట్ పూరి 2 ప్లేట్ల వడ. మాకు బసరాగా జల్ది పడతారా అక్క ఇక్కడ నీళ్ళు పెట్టు. పని పట్టుకున్నావు అత్తండ్రా ఇంకా గునిపిస్తానవేంద్రా నువ్వు ఇవన్నీ చేసేటి పని కాదా మీరు బాగానే చేస్తారా. ఒక ప్లేట్ పూరి 2 వడ. నడిపడా ఈ ప్లేట్ పూరి 2 వడ. పూరి పిడి ఇప్పుడే విసుకబడుతున్నాయి. వడ ఉన్నాయి వడ తిన మనం అయితే పూరి తయారు చేయి చేస్తాను. పెద్దోడా సార్ అత్తాను కూర్చొని పెట్టు. రండి సార్ రండి కూర్చోపండి ప్లేట్ వడ అన్న టిఫిన్ చేద్దామన్నా. అరే ఎవడత్తలేరా లెక్క చూసుకుందాం. ఇంకో 4 ప్లేట్లు అయితే బాబా మిగిలిన టిఫిన్ ఏ 4 ప్లేట్లు అయితే అందరూ అప్పటికి మళ్ళీ నూనెలు వేస్తే ఉడుకుడుకు అయితే అవేపా ఏ గట్టెట్లుంటుంది బాబు కస్టమర్లకు కానీ ఇబ్బంది అయితే కావచ్చు. ఎందుకు మళ్ళీ ఖరాబ్ చెప్తాను. పెద్దోడు అంతే దాబా పైసలు పట్టుకురా ఎంత అయినాయో పంచుకుందాం. ఇవే బాగా కలెక్షన్ తీ మొత్తంది అగో అవి కూడా ఈ 40 రూపాయలు ఉండని కౌంటర్ అన్నది పట్టుకున్నాను. 40 చిల్లర 60 70 80 రూపాయలు మిగిలి ఉన్నట్టే అవి ఉండని రాదు చిల్లర ఉండని అవి ఉండనిరా పొత్తులేయా కాదా. పొత్తులే బావా కౌంటర్ లో పైసలు ఉండాలి కొన్ని సరే పట్టి కౌంటర్ ఉండద్దు పంచుకుందాం బా. పైసలు పంచుకున్నా అంటే కథం అందరికన్నా ముందు ఉంటాడు అంతే. ఊరికెందుకు మాట్లాడుతున్నారు పాపం ఆయన చెల్లేదా హోటల్ ఎట్లా నడితే మస్తు భయం బావా. మీరు నా మాటలు ఎక్కువ తీసుకుంటారా. ఈ అడ్డ సంగతి నాకు ఎరికారా. ఇక్కడ హోటల్ బ్రహ్మాండంగా నడుస్తానే ఉపాయంతో నేను ఈ హోటల్ ఉపాయం చేసిన. బావ మంచి అడ్డకు చేసిండు. మనం ఇక గడ్డకు పడ్డట్టే ఇదే హోటల్ ఇట్లా నడుపుకుందాం రా. ఇట్లా నడుపుకొని మంచిగా సంపాదించుకుందాం. అట్లా పెద్దవాడా పిండి మిగులుతారే పొద్దుగా అక్కడికి వస్తుంది. ఇప్పుడు 2 ప్లేట్లు బాగుండాలని వాడ మిగిలింది. దాన్ని ఏం చేస్తే మంచిగా మరి అవి నిన్ను లేచి మళ్ళీ తిట్టాయి మళ్ళీ బచ్చిలు అయితే రేపు పోతాయి అవి పోతాయి. సాయంత్రం గ్యారెలు కూడా పెడతాం. పెడితే మందు కత్తారు కదా అటు ఇటు పోయినప్పుడు గ్యారెలు పోతాయి. మరి రాత్రికి మనకు కూడా వీంతో ఇదే కోసలే బాబా. ఏందిరా నువ్వు తాగుతావారా? ఏంది బావా నువ్వు చిన్నోడు నడిపోయిన గట్ల అంటాడు. వాడు పొయ్యి కాన్నాడు బావా. వాడికి వేడి తాగుతలేదా. వాడు ఒక నేను టెమ్మల్ని అడుగుతాడు. వానికి కదంటే ఎట్లా బావా మీరు ఇగో చూడు చగాయిగా అవుతాను రా వాడు కొంచెం. అయ్యో నాంతా వస్తారా మనకు 50 రూపాయలు ఈ పొత్తుల నుంచి పొద్దున్న నుంచి ఇద్దాం బావా. ఇగో ఇప్పుడు పైసలు పంచుకుందాం కానీ నడిపోడా పిండి ఏమైనా మిగిలిందా? కొంచెం మిగిలిందా? కొంచెం మిగిలింది కదా. బావ అన్నట్టు మంచి అడ్డ మీద హోటల్ పెట్టుకున్నాం మనం. ఇట్లా మనం రోజు కష్టపడి ఈ హోటల్ నడిపించుకుంటే మనం బాగుపడ్డట్టేరా. మంచి పని చేసినా బాగున్నావు అయితే. అరే మన అందరం మంచిగా బతకమారా కూర్చొని బతకచ్చు రాజా లెక్క. నీ లెక్క తెలియలేదా మాకు. మరి ఇగో పెద్దోనికి అయితే పని తక్కువనే తాకుతుంది. ఇక నువ్వు తొందర రాకుతాను. వాడు ఏం కావాలని అడుగుడే కానీ నేను అందరిని పిలుచుడు కాళ్ళు రిల్లగాళ్ళు పడుతున్నాయి. ఆ కన్ని దొంగలు చేసుడు సూచి పంచారు పైసలు ఎంత వచ్చినాయి బావా. 3880 రూపాయలు వచ్చినాయి. అబ్బా మంచిగా లెక్క పెట్టు. అంటే మా అన్న అన్నం ఇస్తావా? అనుమానం లెక్కలు కూడా సార్ కాదు చిన్నోడు చూడే మొత్తం ప్లేట్లు లేపుతాను. బావా నోటు మలుసుకపోయింది ఇలా. ఏమారా సామాన్ కానీ తీయచ్చు 1000 రూపాయలు. ఎట్లా తిస్తారా పైసలు డీల్ ఫస్ట్ అబ్బా లంగలు ఉన్నారు బరాబర్ పంచులు. ఇగో పైసలు పుంజుకున్నావు అదే బావా. మనం ఇప్పుడు చెల్లెతో కలుపుకుంటే 5 పని చేసినాం కాబట్టి 5 సమానంగా పంచుకుందాం అంతే. నేను మీతో పొత్తుడని అనుకున్నారా. మీకు ఇసోటి లంగలనే ఎందుకు అక్కకి పైసలు? అక్కది నాకు సగం పాలు మీ ముగ్గురిది సగం పాలరా. ఏంది మీ ఇద్దరు అయితే సగం తీసుకుంటూ ముగ్గురు సగం తీసుకోనా? ఇంత అన్నాయవారా
చేసేటప్పుడు అక్క మీకు మాకు సగమే అంటారు, ఇప్పుడు సగం ఇత్తల్ని మీరు మొత్తం ఉంచుకుంటారు. ఇట్లా ఉంటుంది. అరే నడిపాడు నువ్వేమన్నారు అప్పుడు? ఇక మీరు గిట్లగా నూనె పెడితే మన పైసలు అన్ని సింపి పారేసిపోతా. వాడు చింపుతాడు. వాడు చెప్తాడు బావ, వాడు అన్న పని చెప్తాడు బావా. వాడిని నమ్మదు. అలుచుకున్నాక మీ పైసలు చింపుకొని బాగా ఆడుకోరా నాయన మంచి అంట పంచిస్తా అంటే కాదు బావ, నడిపోడా అంతే. మంచుతా అంటే అన్నకదే చెప్తాను. సమానంగా పంచుతా అంటాను కదా, సమానంగా పంచండి అంతే. సమానంగానే పంచబడ్డా నేను కూడా, మాకు సగం మీకు సగం. అగో కాదు బావా, ఒక మాట ఆలోచించు. నువ్వు రోడ్డు నుండి రాండి రాండి నువ్వు పిలితే సార్లు వచ్చాయి, మేడంలు వచ్చాయి, అందరు వచ్చాయి, కస్టమర్లు వచ్చాయి. వాడు నడిపోడు పొయ్యి కాడు ఉండే, చెల్లె పోయి అక్కడ బాసన తోకుండా పిండి రుబ్బుకుంటే చెల్లి ఉండే, వీడు చిన్నోడు సప్లై చేసుకుంటూ ఉండే, నేను బిల్ తీసుకుంటుంటే అందరం పని చేయలేదు. అబ్బా మీకైనా పని వల్ల కాలేదురా. అవు బరాబర్ రోడ్డు మీద నిలబడి నువ్వు పిలిస్తేనే వచ్చి తింటారు కదా. ఇక మీద లొల్లికి ఇదంతా కాదు. ఇక పొద్దున వచ్చి ఊడ్చిందేవరే ఆ దేవుడికి పువ్వులు తెచ్చి పెట్టిన. అమ్మ పువ్వులు తీసుకొని ఉడితే బాగా అయిందా నీ పని? కాదు నచ్చింది క్వాంటిటీ పోయి సామాన్ తెచ్చింది, ఎత్తుకొచ్చింది, గుర్రం లెక్క మోసింది, అంతా పోయింది, గంగలు వచ్చింది. నేను రుచిగా చేస్తాను కాబట్టి అందరు వచ్చి తింటారు. నువ్వు పిలిస్తే కాదు. వాడే మీ వాళ్ళ సంగతి. నేను లేదా పొత్తు బరబరే వాడు చెప్పింది, వాడు మంచిగా చెప్తే వచ్చి తింటారు. నడపడు సరే చెప్తా. సమానం, అందరికి సమానం. లేదు దీనికి ఇవ్వాలి 500. అన్నా నేను ఇద్దరు పని చేస్తే మాకు గా పైసలు ఇస్తారా? ఎందుకురా? అది మనందరికీ ఎక్కువ పని చేసిందిరా. లేదు కావాలి, నీ దాంట్లోకి వెళ్ళి ఇచ్చుకో. దానికి 500 ఇవ్వాలి. వీళ్ళు ఎంత ఇస్తారు? మీ ఇష్టం. అరే నడిపోడు చిన్నోడా, 500 కాదు చెల్లెకు, ఇంకొక 50 ఎక్కువ ఇద్దాం. నీ దానికి వెళ్ళి ఇచ్చుకోను. అట్లనద్దురా, అరే 50 ఎక్కువ ఇద్దాంరా. సరే మనకి మన ఇంట్లో ఆడిపిట్టు కదారా. మీరు అన్యాయం చేస్తారా? పంచాయతీ మాట్లాడరా? పైసలు అన్యాయం చేస్తాం మనకు బావ, మీ అన్యాయం చేస్తున్నాం కాదు బావ. సరే బావ అర్థం చేసుకో. మాకు ఎంత పెద్దోడా నిన్ను కష్టపెట్టకుండా 4 ప్లేట్లు తింటాను టిఫిన్. ఆ పైసలు లెక్కలే ఏమంటావా? మీరు తింటలేరా? మేము ఒక్కొక్క ప్లేట్ తింటాను. నిన్న ఒక్కరియా? నీళ్ళు చెల్లి ఇద్దరి మా ఇద్దరికి 1500. 1500 కాదు, అసలు చెల్లి అక్కడ 1000, నీవి 500. ఏం చేసినావు బావ? పిలిచినావు కదా అంతే. నవ్వుతారు చెప్తే. ఇప్పుడు ఈయనకి 500 అంటే ఇంకేమంటాడు? అక్కడి 500 నీ 1000 ఊరికే వర్రకు బాగా. ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయా? మీకు మాకు కూడా అంతే 1500. 4500 వచ్చినారా? మాకు 1500 ఇచ్చి మీరు డబల్ తీసుకున్నారా? మీరు మాకు కూడా 1500 వస్తే మనిషికి 1000 వస్తానే, అక్కకు మేము ఇస్తాం 500 బరాబరే. కానీ మిమ్మల్ని రారా? సరే కాదు బావా, ఇప్పుడు నువ్వు బాగా కట్టం చేసి ముద్దులు ఎత్తుకున్నావా? నా చెల్లి చేసినాడు సాయం చేయను నువ్వు పని. కాదు రేపు నేను చేయనా? నువ్వు చెప్తావా? రేపు నువ్వు వంట కడతావా? నేను పిలుస్తా. ఇక ఇదంతా కాదు కానీ ఇవి పైసలు ఎంతో కొంత వచ్చినాయి కదా. ఇప్పుడు రేపటికి పిండికి సామాన్ తెచ్చుకోవడానికి పైసలు 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 మరి మళ్ళీ 500. 1000 రూపాయలు. 1000 రూపాయలు. మరి నేను వేస్తే మీరేం చెప్తారు? మేము అరే పంపకాల కాడికి వస్తాను, 5 పంపకాలు అన్నారు. పెట్టుబడికి వస్తే నన్ను సగం ఇవ్వంటారు, మీరు సగం ఇస్తారంటారు లేవురా? మరొక మీ అంతా 15-20 రేపడు. బావా నువ్వు గట్టాను బావా. చిచి నేను చెప్పేది నువ్వు 1 పాలు పెడితే మీరు 2 పాలు పెడతాం బావ. పెట్టుబడి ముందు కాదు, నువ్వు 1000 బావా. ఇక వెయ్యిరా. బావా నువ్వు బాధపడకు బావా. తమ్ముడు అంటున్నాడు మందు కాడికి పోదామని. ఇక్కడ ఎట్లయితే పంచుకున్నామో మందు కాడ కూడా గట్లే పెట్టుబడి పెట్టుకుందాం బావా. సమానంగా పెట్టుకుందాం పెట్టుబడి. ఏమంటారు? సరే ఇంకేం చేయాలి? 500 కావాలి మీరే పెట్టికాడ మీరు నేను ఊడ్చుకుంటా చల్లుకుంటా. నేను ఆడ అబ్బి బిచ్చగా లెక్క నేను ఆడుంటా ఒకటి వందట ఉంచుకోరా. ఇక 500 ఉంచుకోండి. 100 రూపాయలు అద్దు ఉండాలి. రావాలండి రావాలి. హోటల్ అంటే హోటల్, సూపర్ అండ్ హోటల్ అండి. రండి బాబు రండి, సూపర్ అండి హోటల్. రండి మేడం రండి. అంత మంచిగా ఉంటుందా? సూపర్ ఉంటుంది ఇడ్లీ. నాకు ఆకలి అవుతుంది. టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేసిపోదామా? ఇంటికి పోయినాక మంచి టిఫిన్లు చేసుకొని తిందాం. ఇడ్లీ తింటే ఇచ్చిపెట్టారట. రాండి సార్, ఇడ్లీ తిండి నోట్లు వేసుకుంటే కరిగిపోవాలి. అలా మంది ఎవరు? ఓ ఫుల్ ఉన్నారు సార్, లోపల ఉన్నారు. మంచిగా సూపర్ ఉంటాయి సార్. తిన్నాం పళ్ళు మేడం పళ్ళు. నడపడా పెద్దడా అన్న. ఈ టిఫిన్ సెంటర్ లో ఏవి మంచిగా ఉంటాయి మేడం? ఈ టిఫిన్ సెంటర్ లో ఇడ్లీ తింటే ఇడిచిపెట్టారు, వడ తింటే వద్దన్నారు, దోశ తినారనుకో మస్తు తోట అవుతారు. అయితే అద్దు గాని నాకు వడ ఉన్న బోండం ఇయ్యి. రైట్ మేడం కూర్చోండి. ఒక దోశ వేయవా? ఏ దోశ తింటే దొడ్డ అవుతారట. నువ్వెందుకు మళ్ళీ దోశ తింటాను? బర్రె లెక్కున్నావు ఇప్పటికే. ఆ వడ ఉన్న బోండం నేను. రైట్ కూర్చోండి మేడం, కూర్చోండి కూర్చోండి సార్. విడిచిపెట్టేందుకు ఏముండే సార్ గట్లా అంటే లేదు సార్. మేడం మీరు కూర్చోండి. వేడి వేడి ఏంది బావ వెళ్ళిపోతాను? ఎందుకు బయటికి వేయండు వాళ్ళకి టిఫిన్ పెట్టి
సరే ఓకే. గుర్రం లేక నిలబడతా పోతాను ఏంద్రు బాగా అనబడితే గుర్రం అనబడితే మీ సంగతి చెప్తా కానీ ఆగర్రా. చెరువు ఉండని ఏ మాడిపోతున్నాయి వాటి చూడు. ఎంతసేపు చేస్తావు? ఎత్తానా కస్టమర్లకు ఇబ్బంది కలిగితావు తప్ప ఏం లేదు నువ్వు చేసే. లే అత్తానా. ఓకే ఓకే మేడం, మీరు ఎట్లా అంటే అట్లే మేడం. సార్ సార్ కదట ఎలా సార్ ఏం చెప్పినా నీకు బోండాలు ఇటు ఏం చేస్తావు? పని చేయమంటే చేస్తాను అత్తనే ఉంటాయో చీక పడితే మాత్రం పెడతాడు. నాకు వేడి మళ్ళీ ఇప్పుడే తీసినాం సార్. ఏంది పట్టుకో సారు సుర్రు అంటానే చేతులు. సార్ చట్నీ సూపర్ ఉంది. సమ్మర్ మంచిగా ఉంది, అందుకే వచ్చి వెలిగితే మంచిగా ఉంటుంది అన్నారు. చట్నీ బ్రహ్మాండంగా ఉన్నదే, చిక్క ఉన్నది. ఒకసారి అద్దుకొని తిను చట్నీ. చట్నీలో ఏమేసిరో ఏమో. నీకన్నా మంచిగా చేసిళ్ళు. ఒకసారి తిను. పోయి చట్నీలోకి ఇదేంటి అగ్గిపుల్ల ఉన్నట్టుంది. సరే పడుతుందా ఇది అగ్గిపుల్ల? అగ్గిపుల్ల కాదు ఇది. అడుగు అయినా నువ్వు బాగానే కదా. ఇట్లా సారు ఇదేంటి అగ్గిపుల్ల లేచి చట్నీ కలుపుతారా? నేను కాదు సార్, ఓనర్ అయినా మాస్టర్ అయినా అడుగు సార్. పిలిచేటప్పుడు ఏమన్నా అట్లే తింటే వదిలిపెట్టి పెట్టారు. ఇవాటి ఏంటి ఈయనే చెప్పు వెళ్ళిద్దరే నాకేం తెలియదు. మళ్ళా ఈ చట్నీలల్లా అగ్గిపుల్ల లేచి అమ్ముతాలా? మీకు టిఫిన్ ఇచ్చింది ఈయనే చేసిండు ఆ పని. నేనేం చేస్తా? నాకేమక్కరా హోటల్ నాదా? నాటకాలు చేయకూడదు, సంపుతా మళ్ళీ ఇద్దరిని. నువ్వు కూలేను నువ్వే కదా ఇడ్లీ తిని తెలిసి పెట్టారు, వాడ తింటే దాని పెట్టరు అని మాట్లాడినా. చెప్పేది మేడం, నేను కూలోని 100 రూపాయలు ఇస్తారు మేడం, నాకు పొద్దున్న దాకా మొత్తుకుంటాను. ఇప్పుడు నువ్వే కదా ఓనరు, అట్లా పచ్చళ్ళ అగ్గిపుల్లలు మేము తింటే మా పరిస్థితి ఏంది అని చెప్పేది మేడం. నేను ఓనర్ వాస్తవమే, కానీ టిఫిన్ పెట్టింది మాత్రం ఈయన పచ్చడి పట్టింది వాళ్ళు, పార్సల్ పట్టించారు. నేను లేను. నువ్వు కాదని నువ్వు అంటావు, ఆయన కాదని ఆయన అంటాడు, ఈయన కాదని ఎవరు మేమేనా? ఒక్క నిమిషం సార్, దండం పెడతా, ఒక్క నిమిషం సమయం వెళ్ళి. అరే నిన్నేమన్నావురా? నేను రుచిగా వండితేనే ఈ హోటల్ నడుస్తుంది అన్నావు, నేను కౌంటర్ మీద తింటానే వీడి హోటల్ నడుస్తుంది అన్నారు. పాలు మంతారంటే నాకు ఎన్ని ఇచ్చిల్లరా? నాకు నా భార్య కలిపి 500 ఇచ్చిల్లరా? మీరు 4500 ఉంచుకొని నేను వేయలే వాళ్ళు అందుకోలే సార్, అందుకోలే సారు తొక్కులు సార్, అందుకొని తొక్కులు. మీరు పెట్టుకొని వచ్చే కస్టమర్లకు అగ్గి పుల్లలు అవ్వటి ఇవ్వటి వేసి మమ్మల్ని నాశనం చేస్తారా? నాకు తెలియదు. మీరు ఎవరేసినా మాకు సంబంధం లేదు. ఇప్పుడు మేము తింటే మాకు ఏం కాదు. ఓనర్ నువ్వే కొట్ట మీరు చూసుకోవాలి. మేడం చెప్పేది మేము అట్లా చేస్తున్నాం కాదు, అయినా మొత్తం పట్టుకొని తొక్కులు మొత్తం చెప్తాం. మీరు ఇసోటి చేస్తారా అని పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం. మేము కాదు మేడం, ఆయన చేసింటాడు మేడం. మా తమ్ముడు మంచిగా పడతాడు, ఆయన సార్ అమ్మతోడి ఎవడెత్తాడు సార్. ఇవన్నీ చెప్తున్నాను.
ఆగు సార్ ఇంకొకసారి ఇడ్లీ వాడ అది మంచిది మంచిగా నువ్వు వెలిసిన అచ్చేటోళ్లకు చట్నీలలో అగ్గిపుల్లలు వేసిన హోటల్ ముపిస్తాం జాగ్రత్త. దెబ్బలు తాకినారా నడిపోడా తమ్మునికి దెబ్బలు బాగుతాయి. అరే అగ్గిపుల్లలు ఎట్లా పడ్డారు వాళ్ళు? అగ్గిపుల్ల నాకు ఏ బాబం తెలియదు. కాదురా నువ్వు ఆడనే ఉంటావు కదా, గ్యాస్ ముట్టించినప్పుడు పక్కకి అయిపోయి చెట్లు ఇట్లా వేసినావురా. ముట్టించే లైట్ తోటి అగ్గిపుల్లలు ఎక్కడి మరి ఎట్లా పడ్డట్టు రవి? బాగా వచ్చింది అంతా. అంతేనారా? నిన్న పైసలు ఇవ్వలే కదా, రానివాడు రానివాడిని సంగతి చెప్తా చూడు. నేను తొమ్మిది దెబ్బలు బాగా తాకినారా? నీకైతే నాకు దెబ్బలు తాకినారు. ఎట్లా అయింది అనుకుంటున్నావు? ఎక్కేనా నిన్న పైసలు మంచివంటే ఏమన్నారా? మేము ఓనర్లు 5గురికి 5 పళ్ళు అని 500 రూపాయలు నా చేతిలో పెట్టిళ్ళు 4,000 రూపాయలు వాళ్ళు ముగ్గురించుకున్నారు. న్యాయమేనానే? నిన్ను అరిగోస పుచ్చుకొని నువ్వు బోలుదో నువ్వే, చట్నీలు చేసు నువ్వే, పచ్చిమిరపకాయ కోసు నువ్వే, పప్పు చేసు నువ్వే, 500 ఇస్తారా అని మనకు? 500 ఇచ్చి మా తమ్ముడు చూసినావానే? అందుకే చట్నీలు అగ్గిపుల్లలు వేసి తొక్కిచ్చిన మీ నడిపోని. మరి ఇవ్వాలనుకుంటాను నేనే. చెప్పినావు అనుకో చెంపలు చెంపలు చెల్లమంటాయి. మరి ఎరికే కదా అన్న సంగతి. మరి కొడతా నడు నడు. ఒక భావాన్ని చూడకుండా నా అంగి తినిపెట్టాడు కొట్టిల్లు కాదురా మీరు. ఒకరికి ట్రాక్టర్ కొనిచ్చిన, ట్రాక్టర్లో పొత్తుంచుకొని ఈ సాగు చేసిన, ఇంకొకరికి ఎట్లా దొరకాలి నడిపోడు దొరుకుతాడు, పెద్దడు దొరుకుతాడు ఉపాయం వేసి హోటల్ పెట్టించి పొంకులుగా చంపించిన. నా జోలికి వస్తారా? నా పైసలు తింటారా? బావ పైసలు మీకు మంచి అవుతుంది అదరా. ఎవరికి పెళ్లి కాదు, మీకు ఎవరికి పెళ్లి కానీ నేనే నాతోటి పెట్టుకుంటారా? నేను ఎంతటోని మీరు ఎంతటోనరా? అబ్బా అబ్బా బావ మరి పెద్దోడు, ఆయన ₹1 ఎక్కువ లేదు, ఇరుగా చంపి ఆయనంతా చింపిళ్ళు. ఒక్కొక్కరిని ఇంకా ఆడుకుంటారా? నేను మీ ఆట మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టరా?